తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం మరో మైలురాయిని అందుకుంది. ఇప్పటి వరకు మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సును మొట్టమొదటిగా ప్రారంభించి సక్సెస్ఫుల్గా కొనసాగిస్తుంది. 200 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని అందుకున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపోలు, బస్టాండ్స్, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో సంబరాలు నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందికి సన్మానం చేయబోతుంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా ప్రస్తుతం ప్రతిరోజు 30 లక్షల ఉచిత ప్రయాణాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి.